ఆంజనేయులు, సెక్రటరీ, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు అంటే ఏంటి, వాటరు, ట్రాన్స్పోర్టు, చెత్త తొలగింపు, గృహ నిర్మాణం, ఇట్లాంటి వాటి అన్నిటినీ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం కోసం పీపీపీ మోడ్లో మేము దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని ఆల్రెడీ ప్రకటన చేశారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే మొదటి కారణం ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం ఈ మున్సిపాలిటీలు చేయాలి, అంతేగాని ఎవడో ప్రైవేటు చేయటం కాదు. కాబట్టి ఇది అసలు విరుద్ధం. రెండో అంశం ఏంటంటే 66,000 కోట్ల రూపాయలు వచ్చే 3 సంవత్సరాల్లో అవసరం అవుతాయి అని చెప్తున్నారు. 66,000 కోట్ల రూపాయలు అంటే ఏడాదికి 20,000 కోట్లు, సుమారుగా 20,000 చిల్లర పడుతుంది. మరి ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో నుంచి ఇవ్వలేరా? 2,78,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇంకా వచ్చేది, ఇంకా పెరుగుద్దేమో. అది 20,000 కోట్ల రూపాయలు ప్రజల కోసం, పట్టణ ప్రజల కోసం ఇవ్వలేరా? అంటే ఇవ్వలేక కాదు, ఇవ్వరు. ఇది పరిస్థితి. మూడోది ఇంకేం చెప్తున్నారు వీళ్ళు, మేము దీనికోసం, ఈ స్కీమ్ కోసం మేము 1,300 ఎకరాలు అర్బన్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి భూములను అమ్మేస్తాము, అది ఖర్చు పెడతాము దీనికోసమే. అలాగే బాండ్లు అమ్ముతాము, అలాగే విదేశాల నుంచి నిధులు సేకరిస్తాము అని ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఏంటి, అప్పులు చేయటమే. విదేశాల నుంచి నిధులు కానీ ఇవన్నీ అప్పులు చేయటమే. ఈ అప్పులు మళ్ళీ ప్రజలే తీర్చాలి. మరి ఈ అప్పుల్ని కూడా తీసుకొచ్చి నువ్వు ఖర్చు పెడుతూ ప్రైవేటు ఇంకేం చేస్తాడు? వీడు నువ్వే చేయొచ్చు కదా, ఇంకా ప్రైవేటు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే కేవలం ఈ పేరు చెప్పి ఈ డబ్బులను చూపించి ఈ డబ్బుల్ని అన్నిటినీ తినేయటం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు. ఇంకొక అంశం ఏంటంటే 2,30,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పని అంటున్నారు. ఎట్లా వస్తాయో చెప్పమని మేము కోరుతున్నాం. 2,30,000 ఉద్యోగాలు అంటే ఇప్పుడున్న ఉద్యోగాలు ఎన్ని అసలు? ఆ విభాగాల్లో ఏళ్లలో రేపు పొద్దున ప్రైవేటుకి ఇస్తే ఉండే ఉద్యోగాలన్నీ, ఊడే ఉద్యోగాలన్నీ, నీ కొత్త విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? వీటిని చెప్తూనే నువ్వు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్ని వస్తాయో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీలు తీసుకునే కంపెనీలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి చేసుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి రావట్లే ఉద్యోగాలు. కాబట్టి వాళ్ళకి ఎన్ని వస్తాయో చెప్పండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ఉద్యోగాలని, టెక్నాలజీ పేరు చెప్పి ఇటువంటి పదజాలాలు ఉపయోగించి ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. చివరిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు పన్నులు కడుతున్నారు. ప్రజల పన్నులు కడుతున్నప్పుడు ఈ పన్నుల్ని మీరు ఏం చేయాలి? ప్రజల కోసం వీడని చేయాలి. మిమ్మల్ని ఇచ్చి మీకు అధికారం ఇచ్చింది, చేయమని అధికారం ఇచ్చారు. అదేవిధంగా చేయడానికి కావాల్సిన వనరులు పన్నుల రూపంలో ఇచ్చారు. ఈ రెండు కలిపి మీరు చేయాలి. మీరు చేయకుండా మేము ప్రైవేట్ చేసి చేయిస్తాము, మీరు మళ్ళీ డబ్బులు ఇచ్చి చెల్లించుకోండి, కొనుక్కోండి అంటే మీరెందుకు ఇంకా? కాబట్టి మేము అడిగేది ఒకటే, మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే చేయగలిగినోడికి ఇవ్వండి అధికారాన్ని. అంతేగాని మేము అధికారంలో ఉంటాం, మేము ప్రైవేటుడికి ఇచ్చేస్తాం, మీరు వాళ్ళ దగ్గర మళ్ళీ కొనుక్కోండి, మీరు పనులు మాకు కట్టండి అని చెప్పడం అనేటువంటిది ప్రజానీకాన్ని దోపిడీ చేయటం అవుతుంది. కాబట్టి ఈ విధానాన్ని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మేము కోరేది ఒకటే, మీరు ఈ విధానాన్ని విడనాడండి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొత్తం కూడా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ద్వారానే చేయించండి, అంతేగాని ప్రైవేటు వాడి జోక్యం వద్దు అని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వం పట్టణాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి ఒక త్రిబుల్-పి పద్ధతి మీద ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రజల మీద భారాలు పడటం తప్పితే వేరే ఉపయోగం 1% కూడా లేదు. కారణం ఏంటంటే మంచినీళ్లు ప్రైవేటు, కరెంటు ప్రైవేటు, అన్ని ప్రైవేటు కింద ఇచ్చేస్తే ఇంకా మీ ప్రభుత్వం చేసేది ఏంటంటే, అసలు మీ బాధ్యత ఏంటి? ప్రభుత్వాలు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడమే మీ బాధ్యత. మరి ఈ విధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇవాళ ఒక ఇంటికి అద్దె ఎంత ఉందో వాడు ఆ ఇంటికి కరెంటు బిల్లు, నీటి బిల్లు కూడా అంత కట్టవలసిన పరిస్థితి ప్రజల్లో వస్తుంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలి అది బద్దల కాకముందే మీరు ఈ పద్ధతిని రద్దు చేయాలి. లేదు మేము ఈ పని చేయలేము, ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మా వల్ల కాదు, ప్రైవేటు వాళ్ళ వల్ల అవుద్ది అని మీరు అనుకుంటే, మీరు చేయలేనప్పుడు మీరు తప్పుకోండి. చేయగలిగిన వ్యక్తి ఇంకొకళ్ళు నాయకుడిగా వస్తాడు, ఆయన చేస్తాడు. లేదు ఎవరో చేయలేరనేది మీ అభిప్రాయమా? అటువంటప్పుడు అన్నిటికీ త్రిబుల్-పి పెట్టేసేయండి. ఈ ఒక అర్బన్ ప్రాపర్టీ, అర్బన్ సదుపాయాలకి ఎందుకు? సీఎం పదవికి త్రిబుల్-పి పెట్టేయండి, మినిస్టర్లకి త్రిబుల్-పి పెట్టండి, ఎమ్మెల్యేలకి, మేయర్కి, కార్పొరేటర్లకి, పంచాయతీలకి అందరికీ కూడా ఏలంపాట పెట్టేయండి, టెండర్లో పిలవండి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఆ పదవి వాళ్ళకే వస్తుంది.
మరి మీరుండి కూడా మాకు అధికారాలే కావాలి, మేము బాధ్యతలు మాకేమీ వద్దు అనే లెక్క అయితే మీరు కూడా మాకు వద్దు అని మేము తెలియజేస్తున్నాం. మరి 100 సంవత్సరాల్లో రాని మెడికల్ కాలేజీలు గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మనకు వచ్చినాయి. వాటిల్లో ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి, 2 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి రెడీ అయినాయి. ఇంకా మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని త్రిపుల్ మీద ఇస్తామంటున్నారు. మీకు నిజంగా గనక సంపద క్రియేట్ చేయాలని గనక ఉన్నట్లయితే ఇప్పుడు 1300 ఎకరాలు అమ్ముతామంటున్నారు. అమ్మమాకండి, 1300 ఎకరాలు అమ్మితే మీరు సంపదను నాశనం చేస్తున్నారు, కానీ సంపదను ఎక్కడ సృష్టిస్తున్నారు? మీరు నిజంగా త్రిపుల్ పీకి మెడికల్ కాలేజీలు ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషను, గవర్నమెంట్ స్థలాలు, గవర్నమెంట్ నిర్మాణాలు వదిలేసి వాళ్ళనే ల్యాండ్ కొనుక్కోమనండి, వాళ్ళనే పర్మిషన్లు తెచ్చుకోమనండి, వాళ్ళనే భవనాలు కట్టుకోమనండి. అప్పుడు వాళ్ళకు పర్మిషన్ ఉండదు, దాంట్లో తప్పులేదు. అంతేగాని గవర్నమెంట్ చేసి ఇదిగో ఎకరం మీకు రూపాయికి ఇస్తాం అద్దెకి, ఎకరాన్ని 99 పైసలకి ఇస్తాము అని చెప్పడం అనేది ప్రజల యొక్క సంపదను కొల్లగొట్టడం తప్పితే వేరొకటి కాదు అనేది మా అభిప్రాయం. పున్నారావు నా పేరు. మనకు ఒక రాజ్యాంగం ఒక ఫెడరల్ స్ట్రక్చరు, కేంద్రం, రాష్ట్రం, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ, ఇట్లా ఒక సెటప్ మనకు ఉండాక పనులు కూడా ఆ విధంగా డివైడ్ అయ్యి కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు ప్రైవేటైజ్ చేసేసేస్తే ఇక అప్పుడు ఈ సంస్థ అంతా, ఈ స్ట్రక్చర్ అంతా ఎందుకు? ఫెడరల్ స్ట్రక్చర్ మొత్తాన్ని నాశనం చేసి పారేసేసి ప్రైవేట్కి అమ్మేసేస్తే మీరెందుకు ఉన్నట్టు అక్కడ? ప్రజలకి పన్నులు కట్టాలి, రెండో పక్క మళ్ళీ ఈ ప్రైవేట్కి అప్పచెప్తే ఇవన్నీ మళ్ళీ ప్రైవేట్ కొనుక్కోవాలంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది? ప్రజలు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది దీనికోసమేనా? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మీరు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం ఆ 10 మంది జనాభా కోసం, వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు అప్పచెప్పడం కోసం, లాభాలు వాళ్ళకి కట్టబెట్టడం కోసం మీరు పనులు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం కాదని స్పష్టంగా చెప్పదలిచాం పౌర సంక్షేమ సంఘం తరఫున. పీపీపీ విధానం అంటేనే అసలు ప్రజల ఆస్తులతో పెత్తనం చేయటం. ఆ ప్రైవేటోడు ప్రజల ఆస్తులతో పెత్తనం చేయటమే పీపీపీ పద్ధతి అంటే. ఇంకా ప్రజలకి ఏమవుతుంది కదా, అది వేస్తాడు, అందులో లాభం వస్తేనేమో తన జేబులో వేసుకుంటాడు, నష్టం వస్తే మళ్ళీ బాబుకి అప్పచెబుతాడు నాకు నా వల్ల కాదయా అని. అట్లాంటి ఇప్పుడు మన మెట్రో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లాభాలు వస్తే జేబులో వేసుకుంటున్నారు, లాభాలు రాకపోతే వాళ్ళకి వెనక్కి అప్పచెప్పి నా వల్ల కాదని వెళ్ళకి వెళ్ళిపోతారు. ఎల్ఎన్టీ కూడా వీళ్ళందరూ చేస్తుంది అయ్యే పనులు కదా. కనుక పీపీపీ అంటే వాళ్ళ లాభం వస్తే ఉంటా, లేకపోతే లేదు. కనుక ఇట్లాంటిది మీరు వాళ్ళకి ఆ లాభాలు అట్లా కట్టబెట్టడం కోసమే మీరు ఈ పనులు చేస్తారు తప్ప మీ ప్రైవేటైజేషన్ పాలసీ అది కదా మొత్తంగా. అట్లాంటిది ఇప్పుడు ప్రైవేటైజేషన్ అంటే మొత్తం కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఈ పీపీపీ దాంట్లో వాళ్ళు డబ్బులు పెట్టక్కర్లేదు, లాభం జాబులు వేసుకుంటారు. కనుక ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. దీన్ని మేము పౌర సంక్షేమ సంఘం తరపున దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలని మా అభిప్రాయం.